హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రాంక్లీ టాక్స్. ఈరోజు మనము ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే బెల్లం రవ్వ లడ్డు తయారు చేసుకుందాము. చాలా టేస్టీగా అలాగే పక్కా కొలతలతో ఈ రవ్వ లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాము రండి. ముందుగా మనము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నానండి. నెయ్యిని బాగా కరిగించుకోవాలి. నెయ్యి బాగా కరిగిన తర్వాత ఒక గుప్పెడు కాజు వేసుకోండి. 3 to 4 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చండి. వేసుకొని ఒక్కసారి బాగా ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. అప్పుడే లోపల వరకు కాజు బాగా ఫ్రై అవుతుంది. కాజు కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు ద్రాక్ష వేసుకోవాలి. ఈ రెండు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎండు ద్రాక్ష ఇలా బబుల్స్లా వస్తుంది. ఈ స్టేజ్లో మనము వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరలా అదే ప్యాన్లో మరొక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత నేను ఇక్కడ 1/2 కిలో రవ్వ వేస్తున్నానండి. ఉప్మా రవ్వ అంటాం కదా మనము, ఆ రవ్వను వేసుకోవాలి. రవ్వ లడ్డూకి ఈ రవ్వే బాగుంటుంది. మరి దొడ్డుగా ఉండే రవ్వ వేయొద్దండి. బాగా సన్నగా ఉండే రవ్వ తీసుకోండి, ఉప్మా రవ్వ. ఈ రవ్వ వేసుకొని లో ఫ్లేమ్లోనే మనము కలుపుకుంటూ ఉండాలండి. రవ్వ లడ్డుకి కొంచెం ఓపిక కావాలి రవ్వ ఫ్రై చేసేటప్పుడు. ఒక్కసారి నెయ్యిలో రవ్వ అంతా బాగా కలుపుకున్న వెంటనే పచ్చి కొబ్బరి వేసుకోవాలండి. పచ్చి కొబ్బరి ఒక కొబ్బరికాయలోని హాఫ్ ముక్క మనము ఇలా నేను మిక్సీలో చేసుకొని పల్స్ మోడ్లో మిక్సీ చేసుకున్నానండి. చేసుకొని ఈ రవ్వతో పాటు వేసి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఈ రవ్వ ఎంతవరకు ఫ్రై చేయాలి అంటే 20 మినిట్స్ టైం పట్టిందండి నాకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడానికి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా ప్రతిసారి అడుగు నుంచి మనము ఇలా పైకి ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే అడుగున అస్సలు మాడిపోకూడదండి. అడుగు నుంచే మనకు ఫ్రై అవుతుంది కాబట్టి ఇలా మనం కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మంచి వాసన వస్తుందండి. మనం వేసిన పచ్చి కొబ్బరి, రవ్వ, నెయ్యి కలిపి 15 మినిట్స్ తర్వాత మనకి మంచి అరోమా వస్తుంది. ఇలా మనము లైట్ కొంచెం బ్రౌన్ కలర్లో అవుతుందండి. ఈ స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. 15 to 20 మినిట్స్ అయితే కంపల్సరీ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ రవ్వని ఒక పళ్ళెంలో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరలా అదే ప్యాన్లో 100 గ్రామ్స్ ఇలా తురుముకున్న బెల్లం వేసుకున్నాను. 1/2 కిలో రవ్వకి 100 గ్రామ్స్ బెల్లం సరిపోతుందండి. స్వీట్ కరెక్ట్గా ఉంటుంది. ఈ బెల్లం వేసుకొని అదే కప్పుతో 1/2 కప్పు వాటర్ వేసుకొని జస్ట్ మనం బెల్లం కరిగించుకుంటే సరిపోతుందండి. ఇలా చూడండి, అసలు ఎలాంటి తీగ పాకమో అవసరం లేదు. ఇలా జిగురుగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇలా మనం బెల్లం కరిగిన తర్వాత ఒక్క 2 నిమిషాలే మరిగించుకోండి. ఇలా మరిగిన తర్వాత రవ్వ వేసుకోవాలండి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ మొత్తం వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కసారి రవ్వ బెల్లం కలిసేలా కలుపుకొని స్టవ్ వెంటనే ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేసి మరలా బాగా కలుపుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఆఫ్ చేసేసి ఇలా మనము ఈ రవ్వ బెల్లము బాగా కలిసేలాగా ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక ప్లేట్తో ఈ రవ్వ పైన మూత పెట్టేయండి. ఇలా మూత పెట్టేసి 10 నుంచి 15 నిమిషాలు అలానే ఉంచేయండి. ఒక 15 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి. నేను ఇక్కడ ఇలా రెండు బాగా కలిసిపోయేంత వరకు బాగా కలుపుకున్నానండి. ఇలా బాగా కలుపుకొని ఇదంతా ముద్దలా మనము ఒక పక్కకు పెట్టేసి దీనిపైన ఇప్పుడు ప్లేట్ మూత పెట్టుకుందాము. మూత పెట్టుకొని 15 నిమిషాలు అలా ఉంచేయండి. ఇప్పుడు ఒక్కసారి 15 నిమిషాల తర్వాత తీసి మూత తీసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక ప్లేట్లో వేసుకుందామండి. ఈ రవ్వ మిశ్రమాన్ని అంతా ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసుకోవాలి. తర్వాత యాలకులండి, 6 యాలకులు తీసుకొని మెత్తగా పౌడర్లా చేసుకొని వేసుకున్నాను. ఇందులో మనము ఒక 2 పించులు సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఏ స్వీట్కైనా
కొంచెం జస్ట్ మన చేతి 2 వేళ్ళతో 2 పించులు సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా మనకి బాగా కలుపుకున్న తర్వాత ఇది లైట్‌గా గోరువెచ్చగా ఉందండి. ఈ గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డు మనం చుట్టుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్నంతా ఇలా మనము ఒక సైడ్‌కి ఇలా ఒత్తుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా తీసుకొని రవ్వ లడ్డు తయారు చేసుకోవడమేనండి. అంతేనండి, సూపర్ టేస్టీగా యమ్మీ యమ్మీ బెల్లం రవ్వ లడ్డు రెడీ అయిపోతుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. నేను చెప్పిన కొలతలతో తప్పకుండా ఈ బెల్లం రవ్వ లడ్డు తయారు చేయండి. షుగర్‌తో కూడా, పంచదారతో కూడా రవ్వ లడ్డు తయారు చేసుకోవచ్చు. కానీ ఈ బెల్లంతో చాలా బాగుంటాయండి రవ్వ లడ్డూలు. జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా నేను చెప్పిన కొలతలతో ఎన్ని కేజీల రవ్వ లడ్డు అయినా తయారు చేసుకోవచ్చండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే యమ్మీ యమ్మీ బెల్లం రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చితే నా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.